అందరు లైఫ్ ఓకే, నేను బాగున్నారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజ్యలక్ష్మి, ఆంధ్ర నుండి మన కోసం వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ రాజ్యలక్ష్మి. అందరికీ హాయ్. నేను అందరికీ గుర్తున్నారు లేదు నాకైతే తెలీదు, కానీ మీరు అందరూ గుర్తున్న పేర్లు అయితే తెలీదు, కొంతమంది అయితే తెలుసు. నా పేరు వచ్చేసి రాజ్యలక్ష్మి కట్ట, శ్రీరామ్ నగర్ ఉండేది రాశారామ. మా హస్బెండ్ వచ్చేసి రాధాకృష్ణ, సాక్షి రిపోర్టర్, బిజినెస్ ఉంది. ఇంటర్ ఏమో రామచంద్రపురం, డిగ్రీ రామచంద్రపురం, తర్వాత డిఎడ్ చేశా. ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వైఎస్ ఎంపీపీ. దానికంటే ముందు ద్రాక్షారామ ఎంపీటీసీ. అదంటే మిమ్మల్ని ఈరోజు ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం ఇది ఒకసారి అనుకున్నప్పుడు అయితే రాలేనేమో అనుకున్నా, కానీ రోజు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వందన, వందన ఉన్నత పాఠశాల కర్త కర్మ క్రియ మన వందన. సమత, నా సమత. మేము నలుగురం, మీ నలుగురంలో ఇద్దరం ఉన్నాం, ఇంకిద్దరు. అందరు బాగున్నారా? మొన్ననే కలిసిన కొంతమందిని. నా పేరు సమత. నేను మా బాబు బాగాలేకపోయినా వచ్చిన, నాకు ఒక పాప బాబు. ఏదో లైఫ్ ఈజ్ ఏ రేస్ అనుకుంటా, కూల్గా సాగిపోతుంది. ఓకే థ్యాంక్ యూ. అంతేనానే. సమత శ్వేత తిరుమల తరుణి అంటే మన నలుగురం ఒకటి ఉండే. మా నలుగురు సీక్రెట్ ఏంటంటే అప్పుడు ఒక రూపాయి దొరకడం, మాకు ఆ ఒక్క రూపాయితోనే ఒక సోనీ పాపడ కొనుక్కునేది. మేము కొనుక్కొని శ్వేత వాళ్ళ ఇంటి కింద స్టెప్స్ కింద కూర్చొని నలుగురం కరెక్ట్ గా 4 ముక్కలు కట్ చేసుకొని పీస్ తినేది. మేమిద్దరం ఏం చేసేది, వాళ్ళిద్దరు తెలియకుండా మాకు ఆ ఆటను దాచి పెట్టుకునేది. కేరళలో దుకాణం దగ్గర కొనుక్కునేది మేమిద్దరం. ఎందుకంటే మా ఇద్దరికి అదే కదా, ఇప్పటికి కూడా అలా తెలియదు, చాలా సార్లు కొనుక్కున్నాం అట్లా. పేరు కాకపోతే ఇది చూపిద్దాం. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ పి మౌనిక, పి మౌనిక. మౌనిక చాలీ రాలేదు, మాట్లాడుతుందో మాట్లాడదో. హలో, నేను పి మోనిక. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నాకు 2 పాపలు. మా హరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, హైదరాబాద్లో ఉంటాను. మా అత్తయ్య వాళ్ళదేమో మంచిర్యాల. బాగున్నాం, చాలా బాగున్నాం. అంతేనా? యాక్చువల్గా పక్కకి షాలిని ఉంటేనే స్కూల్, స్కూల్ ఉంటేనే షాలిని, అట్లా స్కూల్ లైఫ్ అంతా. ఇప్పుడు కూడా అంతేనా? అట్లేం లేదా? ఇక అంతే. పెళ్ళిళ్ళు అయితే ఆడపిల్లలు ఒక దగ్గర ఉన్నాం కదా, చాలా బిజీ అయిపోయింది. పిల్లలు. ఓకే థ్యాంక్ యూ. నవ్య, రొట్టె నవ్య. ఇప్పుడు రౌతు నవ్య.
సౌజన్య రాలేదు. శ్రీ సౌజన్య వస్తే కూడా బాగుంటుండే. నా పేరు కే సౌజన్య, కనుకుట్ల. మాది అక్కపల్లి. ప్రజెంట్ మందిలో ఉంటున్నా. అమ్మ వాళ్ళు. మా హస్బెండ్ పేరు శ్రీధర్. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. కొద్దిసేపు మనం ఇప్పుడు సార్ని మాట్లాడమన్నాం. సార్ మాట్లాడతారు మన గురించి, మన బ్యాచ్ అసలు సార్ని స్పెషల్ అనుకోవాలి. ఆ 3 years ఉన్నారా సార్ మీరు? మా బ్యాచ్ లోనే స్టార్ట్ అయ్యారు మీరు వందన స్కూల్లో. అవును, మన బ్యాచ్ నాకు చాలా స్పెషల్. మీరే ముందు చెప్తున్నా అందరికీ నమస్కారం. నేను గుర్తున్నాను అందరికీ. నేను వందన హై స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ మీరే. దాపు స్టాండర్డ్ బ్యాచ్ అంటే కూడా వందనలో ఫస్ట్ అండ్ లాస్ట్ మీరే. ఎందుకంటే మీ బ్యాచ్ తోటి ఏ స్టూడెంట్ ఏం అడుగుతాడన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా బుక్కును చేతిలో పట్టుకొని ప్రిపేర్ అవుతూ వచ్చేది. ఎందుకంటే మీ మైండ్కు నా మైండ్కు చాలా దూరంగా ఉండే. ఎందుకంటే మీరు 100 మైండ్లు ఒకటి, నేను ఒకటి సింగిల్ మైండ్. అంటే మీ అందరికీ సమాధానం చెప్పాలంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యా. అంటే నేను స్టూడెంట్గా ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి వచ్చి ఎక్కువ మీరు అనుకున్నట్లుగా దాదాపు లెసన్ బోధించిన అనుకుంటున్నా. ఒకటి కొద్దిగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మీ బ్యాచ్లో దాదాపు 90 మెంబర్స్ ఉండేది. ఏ సెక్షన్ బి సెక్షన్ కలిసి దాదాపు 90 మెంబర్స్ వరకు ఉండేది. 2 బ్యాచ్లు. అంటే ఆ 2 బ్యాచ్ల్లో ఒకరికి మించి ఒకరు చదువుతూ ఉండేటువంటి వాళ్ళు. అంటే సార్ కూడా ఏం చేసేదంటే కాంపిటీషన్ పెట్టేది, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి. దాదాపు నాకు గుర్తుండి కూడా ప్రతి బ్యాచ్లో చూసాను, చాలా బ్యాచ్లు చేశా. హాఫ్ మార్క్ వరకు డిస్కస్ చేసేటువంటి స్టూడెంట్స్ మీరే. హాఫ్ మార్క్ వరకు కూడా కొట్లాడారు. హాఫ్ మార్క్ నేను ఎందుకు వేయాలని కూడా అడిగిన, ఎందుకు వేయద్దని కూడా మీకు చెప్పిన. కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా దాంతో మీరు చాలా మంచి మార్కులు సంపాదించుకోవడం జరిగింది. అందరూ పాస్ అవ్వడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దాదాపు మీరందరూ చాలా రంగాల్లో స్థిరపడ్డారు. నా ఉద్దేశం ఒకటే, జీవితం లోపల అబద్ధం ఆడద్దు. దాదాపు మీకు మిమ్మల్ని కోరి సహాయం కోరి వచ్చిన వారికి దయచేసి సహాయం చేయండి అని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మనకు పెద్ద సీట్ సార్, మన స్కూల్కి ఒక ప్రత్యేకం. పెద్ద సీట్ సార్, చిన్న సీట్ సార్, పెద్ద లక్ష్మణ్ సార్, అన్ని పెద్ద చిన్న ఉండేది. మన పెద్ద సీట్ సార్ అని ఒక్కసారి మాట్లాడాలి అనుకుంటున్నాం. నేను తప్పకుండా మాట్లాడతా. వచ్చింది మీతో అందరు కలిసి మాట్లాడాలి. ఒకసారి ఏంటంటే దాదాపు చాలా రోజులైంది, సంవత్సరాలు గడిచినాయి. నేను ముఖం చూస్తే నా వాడే అని రికగ్నైజ్ చేసుకోవద్దు. కానీ మళ్ళొకసారి నా మెంబర్లో మీ పేరు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు నాకు ఒకసారి చెప్తే, రేపు సార్ మీరు వేదిక దాన్ని ఒక్కొక్క వచ్చి చెప్తే నేను కొద్దిగా మెమరీ చేసుకున్నప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడు బాగుంటుంది. కానీ దీనికి ఒక రూపం, దీనికి ఒక విలువ అంటే ఇన్ని రోజులు మనం దూరంగా ఉన్నా మీ మనసులో నేను ఉన్నా కనుకనే నన్ను గుర్తించుకొని నన్ను విలువగలిగాను. కనుక నేను మళ్ళొకసారి మీ అందరినీ నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నా కావచ్చు, తారసపడుతున్నాం కావచ్చు. కానీ ఇప్పుడు ఈ గుర్తింపు అనేది వేరే ఉంటుంది. మళ్ళొకసారి నా మెమరీలో ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి మీ పరిచయం చేసుకుని వెళ్తే తర్వాత తప్పకుండా మీతో మాట్లాడతాను. మొట్టమొదటి మీ పరిచయం, మీరు
ఆ బ్యాచ్లో చదివారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, మీ పేరు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు డీటెయిల్ చెప్పిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. రాజ్యలక్ష్మి, శ్రీరామ్ నగర్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు బి అనుష, అక్కపల్లి. సార్ తెలుగు పద్యం నాకు ఇంకా గుర్తున్నది. మేడ్ చెట్టు కింద ఆ పద్యం అడిగారు, నాకు రాలేదు, నన్ను కొట్టిరు. అదే పద్యం చదువుకున్నా, తెలుగు ఎగ్జామ్ లో కూడా అదే పద్యం వచ్చింది, నాకు ఇప్పటికి గుర్తున్నది. ఆకాశమ్ము నుండి శంభుని శిరంబులందుండి సీతాద్రి, సుశ్లోకం పైన హిమాద్రి నుండి భూమి భూలోకంబులందుండి ఎస్తోక అమ్మోది, పయోధి నుండి పవనాంద లోకములు చేరే పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాదములు. ప్రస్తుతం మీరు ఏం జాబ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, హౌస్ వైఫ్, మేనేజర్ కాదు, మేనేజర్ కాలేదు, ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాం, ఏం చెప్తారు సార్? డీటెయిల్గా చెప్పండి, ఏదో మీ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తున్నారు? నా పేరు తరుణి. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు. కెరియర్ అంటే ఎంటెక్ చేశాను. పిహెచ్డి ఎంట్రన్స్ కోసం రాస్తున్నాను. అంటే పిల్లలు ఈ పెళ్లి డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా చిన్న పిల్లలు ఇద్దరు, ఏజ్ గ్యాప్ తక్కువ కాబట్టి గ్యాప్ ఇస్తున్నాను. కానీ ఎవ్రీ టైం పిహెచ్డి ఎంట్రన్స్ కోసం చదువుతున్నాను. ఎట్లయినా సీట్ రావాలని అనుకుంటున్నాను. పిల్లల వల్ల కొంచెం కెరియర్ ఉంది పక్కన జరిగి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. శ్రీరామ్ నగర్ సార్. నేను ఉండేది ద్రాక్షరామ. డిగ్రీ అయిపోయింది, డిఎడ్ చేశాను, 10th ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. అదే కాకుండా రామచంద్రపురం మండలం వైఎస్ఆర్పీగా ఉన్నాను. అంతే సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు బి అనుష, అక్కపల్లి. ప్రజెంట్ అయితే గోదావరి కనిలో ఉంటున్నా. నేను టీచింగ్ చేసిన సార్. ప్రజెంట్ మా బాబు చిన్నవాడు. నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మీరు వచ్చినందుకు చాలా చాలా సంతోషం సార్, చాలా హ్యాపీ ఉంది మీరు ఇద్దరు వచ్చినందుకు. నమస్కారం. నా పేరు దేవరకొండ శ్రవంతి. దేవరకొండ శ్రవంతి సార్. మాది రామకృష్ణ, మీ విలేజ్. మా ఆయన ఫార్మా చేస్తారు, నేను కూడా ఆయనతో చేస్తాను. నాకు ఇద్దరు పిల్లలు. హాయ్ సార్, నా పేరు నారకట్ల శ్రీలత. మేము హన్మకొండలో ఉంటున్నాం సార్. నేను హౌస్ వైఫ్, నాకు ఇద్దరు పిల్లలు. మా సార్ రైల్వే ఎంప్లాయ్, నేను హౌస్ వైఫ్. డౌట్ సార్, పేరు మాస్టర్ శ్రవంతి అంటే గుర్తుంటారేమో సార్. మీరు డిగ్రీలో కూడా చెప్పారు, మంత్రి డిగ్రీ, రోషిని డిగ్రీ కాలేజ్ ఐడియా ఉంది. ప్రిపేర్ అవుతున్నా, పీజీ డిగ్రీ కంప్లీట్ చేసిన, ప్రిపేర్ అవుతున్నా. గవర్నమెంట్ లెక్చరర్, చెప్పదండి. నమస్తే సార్, నేను వేగోల మౌనిక. నేను డిగ్రీ కంప్లీట్ అయింది సార్. హౌస్ వైఫ్ ప్రస్తుతానికి. నాకు ఒక బాబు. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అంతే సార్. హాయ్ సార్, బాగున్నారా? నా పేరు సూరం సులత, మాది సిద్ధపల్లి. నాకు మ్యారేజ్ అయింది, మా ఆయన డిగ్రీ చేశారు. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు ట్విన్స్ పాపలు, 1.5 year పిల్లలు. ప్రజెంట్ అయితే ఖాళీ ఉన్నారు కానీ ఫ్యూచర్లో ఏదైనా బిజినెస్ చేయాలని. నమస్కారం సార్. నేను వందన. మా హస్బెండ్ డిగ్రీ ఎంప్లాయ్. ప్రజెంట్ ఇద్దరు పిల్లలు, హౌస్ వైఫ్. బాగా ఉన్నా సార్. అకౌంట్ ఇంటే ఉందా సార్? బాగుంటారా? నేను కంప్లీట్ సార్. నాకు ఒక బాబు, ఇంట్లోనే ఉంటుంది. బాగున్నారా? నా పేరు కే సమత, నాన్నగారు.
చేశాను. ఇప్పుడు 2 పాపలు. ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేశాను. నమస్కారం సార్. గుడ్పాటి దివ్య. నాకు 2 పాపలు. ప్రజెంట్ 18 కాలనీలో ఉంటున్న హౌస్ వైఫ్. నమస్తే సార్, నా పేరు కే సౌజన్య. మా హస్బెండ్ సింగరేజ్ ఎంప్లాయ్, నేను హౌస్ వైఫ్. నా పేరు గుజ్జుల శివకృష్ణ. గుర్తుండే ఉంటాను సార్ మీకు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్నాను. బీటెక్ చేశాను. ఐటీ జాబ్ చేస్తాను సార్. టేగర్ కుమార్ సార్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను సార్. బేసిక్స్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. నా పేరు ఎలవక శ్రవణ్ కుమార్ సార్. అదే ప్రజెంట్ వెయిటరీస్లో చేస్తున్నాను. హాయ్ సార్, ఎలువక తిరుపతి, ఆదివారంపేట. ప్రస్తుతం అగ్రికల్చర్ చేస్తున్నాను సార్. హాయ్ సార్, నా పేరు తెలుసూరు చంద్రశేఖర్. ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తున్నాను సార్. హాయ్ సార్, ఇరువక కోటేష్, ఆదివారంపేట. సింగరేజ్ లేకపోతే వేదిక అంతే. హలో సార్, నా పేరు హరికృష్ణ. ఒక్కసారి మీ పద్ధతి మీకే సార్. అటెంజని గాంధీ భూమిశ్వరుడు నంబర్ చూపించిన సర్జరీ పట్ల మూడు దబంగా తెలుసుకున్న పరిపూర్ణ చాలా. థ్యాంక్ యూ సార్. మై సెల్ఫ్ హరికృష్ణ. సార్ మాది మందిని, బట్ ప్రస్తుతానికి బేర్పేట సెటిల్ అయినా. ప్రస్తుతానికి బిజినెస్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ. మాకు రైస్ మిల్ ఉంది సార్. నమస్తే సార్, నా పేరు గిరవేన వెంకటేష్. మన స్కూల్ ఆపోజిట్ ఇల్లు సార్. నేను ప్రజెంట్ సింగరేజ్ జాబ్ చేస్తున్నా సార్. మా అంకుల్ని అందుకే చెప్తున్నా, మా అంకుల్ని చేస్తున్నా సార్. సింగరేజ్ జాబ్ చేస్తున్నా. నా పెళ్ళి అయితే మ్యారేజ్, ఒక బాబు. హాయ్ సార్, ఐఎమ్ ప్రశాంత్ ఉర్కే. ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు ప్రదీప్. ఉండడం ఇప్పుడు సింగరేజ్. హలో సార్, బాగున్నారా? నా పేరు తోట చంద్రశేఖర్. ప్రస్తుతానికి చేయట్లేదు. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యారు కానీ రాలేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ట్రై చేస్తాను. ప్రసాద్, నమస్కారం. నా పేరు మామిడి సంతోష్. ప్రజెంట్ బిల్డింగ్ కాంట్రాక్ట్లో చేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు రౌత సుమన్. నేను హైదరాబాద్లో ప్రైవేట్ సీనియర్ అకౌంటెంట్గా జాబ్ చేస్తాను. బయలుదేరి అర్థం సార్, అప్పుడు ఎట్లా కూడా వస్తుంది, ఇప్పుడు అట్లేదు. ఏం చేయండి. సార్ నమస్కారం. సార్ సగ రాజ్కుమార్. ప్రస్తుతానికి ఇప్పుడు నాన్నది జాబ్ చేస్తాను, సింగరేజ్ జాబ్. ఓకే, ఇప్పటి వరకు థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు సిద్ధ రాజేష్ కుమార్. ఆదివారంపేట గ్రామం సార్. ఈ వ్యవసాయం చేస్తున్నా సార్. నెక్స్ట్ హాయ్ సార్, నా పేరు పుట్ట సంతోష్. నేను ప్రజెంట్ వచ్చేసి సివిల్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. సార్ నమస్కారం, రాకేష్ గిరివేణ. నేను ఆంధ్రజ్యోతి రిపోర్ట్గా చేస్తున్నాను సార్. మా తరుణి అందరిని పిలిచింది కానీ కనీసం నన్ను పిలిచి మాట్లాడమని చెప్పండి. ఇక అందుకే నాకు నేను వచ్చి స్వయంగా చెప్పుకోదాల్సిన ఫస్ట్గా చెప్పి
నా పేరు రాకేష్ గిరివేన. నేను ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక వ్యాపారాలు కొన్ని నడుస్తున్నాయి. నాకు ఒక పాప 2014 పెళ్ళి. ఓకే, మనం 16 సంవత్సరాల తర్వాత ఇట్లా కలుసుకోవడానికి గత 3 నెలల నుండి విపరీతమైన తిట్లు, విపరీతమైన పోస్ట్పోన్లు. ఒకడేమో పెట్టుమంటాడు, ఒకరేమో వద్దంటారు, ఒకరేమో ఈ డేట్ కాదంటారు, ఒకరేమో ఆ డేట్ కాదంటారు. తీరా అన్ని ఏర్పాటు చేసి గోదావరికాని ఫుల్ ఫీవర్లో గోదావరికానికి పోయి బ్యాటరీలు మెమోటోలు ప్రతిదీ తీసుకొని వస్తే తెల్లారి క్యాన్సల్ అని పెట్టిన దానికి అందరు కట్ అయింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే యాక్చువల్గా కావాలని చేయలేదు, వాతావరణం అనుకూలించక. రెండవది అందరు రావడానికి ఇబ్బంది పడి ఇప్పుడే ఈ వాతావరణంలో ఇట్లా వచ్చారు. మన కథ ఏందో తెలియదు కానీ మన గెట్ టుగెదర్ అంటేనే వర్షం ఆశీర్వదిస్తున్నది. మరి ప్రకృతి కన్నెర చేస్తున్నదా ఆశీర్వదిస్తున్నదో తెలియదు. లాస్ట్ టైం అయితే కన్నెర చేసింది, ఈసారి అయితే ఆశీర్వదించింది. అందరు చల్లటి వాతావరణంలో వచ్చారు. ఇంకా కొంతమంది వీలు కాక వాళ్ళకు అనుకూలంగా లేక రాలేదు, వాళ్ళు కూడా అందరు టచ్లోనే ఉన్నారు. మీరందరూ ప్రత్యేకంగా ఫీల్ చేసుకొని ఒక రోజు టైం కేటాయించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే ప్రత్యేకంగా చెప్పాల్సింది రాజ్యలక్ష్మి. తాను ఆంధ్ర నుండి మరి ప్రత్యేకంగా అంటే పండగ వచ్చింది, లేకపోతే రాకపోవచ్చు. రెండోది బుద్ధార్థి అనుష. ఎంతమందితో దిగుతుందో నాకు తెలియదు కానీ రాకేష్ డబ్బులు రివర్స్ కొట్టమంటారు, రాకేష్ రారాట రాకేష్ అని నాకు ఒక 100 సార్లు ఫోన్ చేసింది ఒక వారంలో. అటు తరుణికి ఫోన్ కట్ చేసింది, ఆ ఎఫెక్ట్ నా మీద పడ్డది. సో మొత్తానికి ఇందులో ప్రతి ఒక్కరి కష్టం, మా డయన్ కుమార్, శివకృష్ణ, మా పుట్టసాధు, మా హరికృష్ణ, ప్రతి ఒక్కరు అందరు కమ్యూనిటీ అయితేనే అందరం కలిసిన ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంటుంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటి నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేద్దామని అనుకుంటున్నా. 5 సంవత్సరాలు అంటే 16 సంవత్సరాలు పోతుంది అనుకుంటారు. అన్ని అప్పుడు మన ఉపాధ్యాయులకు కూడా అందరికి ఫోన్ చేసి చెప్పడం మళ్ళీ క్యాన్సర్ అని చెప్తే వాళ్ళు కూడా హర్ట్ అయ్యారు. కానీ ఈసారి వీళ్ళిద్దరు పెద్ద గురువులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. రెండోది మేము ఎగ్జామ్ మన ఇది స్కూల్ ఫీజు కట్టకుండా ఉండి స్కూల్లో ఉన్న దానికంటే మా సగ్యరాజు వాళ్ళ జామ చెట్టు కింద ఉన్నది ఎక్కువ సార్. వాళ్ళ పొలం మధ్యలో మంచి వాతావరణం, మంచి జామ చెట్టు ఉంటుంది సార్. ఆ జామకాయలు తినుకుంటూ మధ్యాహ్నం దాకా కాలక్షేపం చేసి మధ్యాహ్నం దాని తర్వాత స్కూల్కి వచ్చేది సార్. అదైతే అందరికి మా బ్యాచ్ లో ఉన్న అందరికీ అనుభవం. ఒకవేళ సింగరేణి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకు స్కూల్ ఫీజు ఇచ్చి కట్టమని చెప్పినా కూడా జైల్లో పెట్టుకొని తిరిగేది సార్. ఇక ఇది ఒక మంచి జ్ఞాపకం. సో అందరూ మీ జీవితాలలో సుఖ సంతోషాలతోని పిల్ల పాపలతో అందరూ ఉండాలి. ఎవరికి ఎట్లాంటి కష్టం, ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కాల్ మీ గెస్ట్ రాకేష్. ఏ సమస్య అయినా, ఒక హాస్పిటల్ సమస్యనో లేకపోతే ఇంకేదైనా ఆర్థిక సమస్యనో ఇంకేదైనా సమస్యనో. మొన్న మాకు దివ్య ఎవరో చనిపోయారట, వాళ్ళు పాఠాల తర్వాత ఏదో ఊరికి పోవాలా, అర్జెంట్గా కారు కావాలి రాకేష్ అని చెప్పానంటే మంత్రిలో కారు ఏర్పాటు చేసినట్టు కిరాయి ఇచ్చింది. నేనేం సొంత పైసలు తీయలేదు. సో కనీసం అట్లా హెల్ప్ చేసుకోవడానికైనా ఒకరికొకరు ఫ్రెండ్సే, చుట్టాలలో ఒకరు కావచ్చు, రెస్పాండ్ అయ్యి తొందరగా చేయూతనిచ్చడానికి పక్కన ఉండాలి అని చెప్పని అందరికీ చెప్తున్నా. అందరు మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక 3+5=14 16-17 సంవత్సరాల వ్యత్యాసం, దూరం అయినా మన యొక్క మనసు మాత్రం దగ్గరనే. లేకపోతే మనం ఇలా కలుసుకునే వాళ్ళం కాదు,
నన్ను పిలిచేవాడు కాదు, నేను ఇక్కడ నిల్చుండేవాడిని కాదు. మీరు అందరిని ఒకసారి పరిచయం చేసుకున్నాం. ఉందాం. ప్రతి వాళ్ళని కూడా కాలం అనేటువంటి క్రూరమైందని మన జీవిత సత్యం. అందుకోసమే గడిచిన కాలాన్ని ఎవరు తెచ్చిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేదు. ఖర్చు అయిన డబ్బులు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఖర్చు అయినటువంటి ఏది తీసుకురావచ్చు, కానీ కాలాన్ని అంటే టైంని మాత్రం తీసుకురావాల్సిన వాళ్ళు ఇప్పటికైతే ఎవరు లేరు, రాలేరు కూడా. అది ఉంటే గిట్ట ఈ ఉన్నటువంటి యొక్క సృష్టికి విలువ లేదు కనుక ఈనాడు మన అందరం కూడా మన మనసులు కలిసి ఇన్ని రోజుల మన యొక్క జీవన వ్యవస్థ ఎప్పుడప్పుడు చిన్న పిల్లలు చదువుకునేటప్పుడు ఎన్నో ఊహిస్తాం, ఎన్నో కళలు అంటారు. దానికి తగినటువంటి శ్రమ చేసినటువంటి వాళ్ళు, దానికి తగినటువంటి యొక్క అనుగ్రహం, దైవ అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేము. డబ్బు కానీ, తెలివి కానీ, అందం కానీ, అధికారం కానీ ఏదైనా మనం సంప్రాప్తించిందంటే అది భగవంతుని అనుగ్రహం. ఇవాళ నాకు భగవంతుని అనుగ్రహం మీతో కలిసేది ఉంది. ఎందుకంటే నేను మీరు గిట్ట ఒకవేళ దసరా ముందు గిట్ట పిలిచిన రాకపోయామని. నేను 12 రోజులు దీక్ష, అన్నం తినకుండా మౌనంగా కొబ్బరి నీళ్ళనే ఉంటాను, మాన ఎవరితో మాట్లాడు, గుళ్ళోనే ఉంటాను. నా దీక్ష మన దసరా నా సాయంత్రం అయిపోయింది. నాకు ఫోన్ చేసింది, నేను చెప్పి సార్ మండే ఎట్లా పెట్టుకున్నారా అంటే వర్కింగ్ డే కదా సార్, ఆదివారం గురుగారు దసరా తెగారు కదా మండే పెట్టుకుంటున్నామంటే సరే. నాకైతే గుర్తి నాకు ఒకవేళ డిగ్రీ కాలేజీలో నేను పనిచేస్తాను, తర్వాత చిన్న 2 స్కూల్ ఉన్నాయి, ఆ స్కూల్లో కూడా ఆపరేషన్ చేసి అనుకోకుండా ఏంటంటే డిగ్రీ కాలేజీలు ఇవాళ నుంచి బంద్ పాటిస్తున్నాయి. అదొకటి నాకు పెట్టిన అవకాశం. రెండవది గవర్నమెంట్ హాలిడే ఇవాళ కూడా డిక్లేర్ చేసింది, రేపు రిపోర్ట్ అదొక అవకాశం. ఈ రెండు నాకు అదృష్టం ఏంటంటే మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది. ఎందుకంటే చదువుకున్నటువంటి పిల్లలు ఒక గురువును గుర్తించుకొని మేము ఈ చెప్పింది ఏందో మీరు నేర్చుకుని మీ మళ్ళా దాన్ని మీ జీవితానికి ఉపయోగించుకుంటున్నారంటే అంతే గురుదక్షిణ ఏముంటుందమ్మా. గురువు దక్షిణ కోరుకునేదంటే తన విద్యార్థి ఒక ఉన్నత స్థాయి. మన 2004-05 సంవత్సరం బ్యాచ్, అంతకుముందు ఉన్న బ్యాచ్, తర్వాత అంతకుముందు ఉన్నటువంటి 2 సార్లు నాకు కూర్చున్నాను హైదరాబాద్. అంతకుముందు మొన్న బ్యాచ్ వాళ్ళకి వచ్చా. ఇక పక్కన ఉన్నటువంటి దాంట్లో ఎక్కడ జరిగింది సాయిరామ్ ప్రాంతంలో జరిగితే నేను వెళ్ళే అక్కడికి చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు చూస్తే ఆనందం అనిపిస్తుంది. అంటే చదువుకున్న పిల్లలు గుర్తించి మేము ఈ చదువుకొని ఈ స్థాయిలో మంచి స్థాయిలో అంటే చాలా సంతోషపడతారు. హౌస్ వైఫ్గా ఉంది చదువుకున్నటువంటి తల్లి ఉంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ఊరు విద్యావంతమైతే ఆ మండలం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం. ఒక చదువుకున్న విద్యార్థిని, సంస్కారవంతమైన విద్యార్థిని ఒక వచ్చేటువంటి వారసును తయారు చేస్తే భారతదేశంలో మన సంస్కారం, మన సంస్కృతి నిలుస్తుంది. పాశ్చాత్య సంస్కృతికి వెళ్తున్నటువంటి ఈ కాలంలో చీర కట్టుకొని మీరు వచ్చే చూస్తే నాకు మహా ఆనందం అనిపించింది. భారతీయ సంస్కృతిని మీరు నిలపగలుగుతారు. నా పిల్లలు చెప్పారు ఇవాళ మేము కష్టపడి ఎవ్వరు కూడా నరాజు కాదు. మనిషి స్వధర్మైన శ్రేయోదాయకం, పరధర్మం భయానకం. మన ధర్మం అంటే మన వృత్తి, మనం చేసే పని చేయడం గర్వంగా చెప్పుకోవాలి. ఇవాళ అమెరికాలో కూడా కానీ వెస్టర్న్ కంట్రీలో డిగ్నింగ్ ఆఫ్ లేబర్స్ పని చేసేవాడు దొరకడు. కోట్ల రూపాయలు ఉంటాయి, కార్లలో తిరుగుతారు, ఇల్లంతా సెంట్రల్ ఏసీలో ఉంటారు, కానీ వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. వాడు ఛాయ్ తాగిన గ్లాస్ వాడే తులుచుకోవాలి. ఇంట్లో కూడా ఫ్యామిలీ డిగ్నిటీ, భార్యనే అన్ని చేయాలని భర్త మొత్తం దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు, టైం దొరకదు. ఎవరు గడుపుకున్న గిలాస వాళ్ళే గడుపుకోవాలి, ఎవరి కింద పల్లెం వాళ్ళే చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఇవాళ మన పేరెంట్లో కూరగాయలు పెంచుకుంటే మన సిగ్గు. అమెరికా వచ్చినటువంటి ప్రతి వాళ్ళ పేరెంట్లలో వాళ్ళ ఉన్నటువంటి ల్యాండ్లో సొంత కూరగాయలు పండించుకుంటున్నారు, వాళ్ళు డిగ్రీ చెప్పుకుంటున్నారు. ఇవాళ మనం పరాధీనంగా బతుకుతున్నాము, రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కొనలేకపోతున్నాం, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. శ్రమ చేయడానికి మనం చాలా సోమరితనంగా ఉంటున్నాం. శ్రమ చేస్తే పరాధీనంగా బతుకుతున్నాం. ఇంట్లో మన పని చేసుకోవడానికి ఎవరు వచ్చి పని చేయాలనుకుంటాం, కానీ పరాధీన బతుకులో కూడా మనం బానిసత్వం ఉంటున్నాం. ఇతర ఉదాహరణ మన ఇంట్లో పనిచేసే మనిషి కావాలి, అది రాలేదు ఇవాళ, అది వస్తుంది 9 అని తెలుస్తాం. ఆ బోర్డు అంటే కొంచెం భర్త ఆపిసుకోవాలి, బోర్డు గడిగి ఉండవు, మన పనులు కావు, కానీ లేట్ అవుతుంది. మన జీవన విధానంలో కూడా ఒక అదే మనం పని చేసుకున్నాం
అనుకోండి టైం టేబుల్ ఫిక్స్డ్ ఉంటుంది అక్కడ. మన భర్త ఎన్నింటికి వెళ్తాడు, మనం ఆ ఇంటికి వేస్తాం, మన పనులు మనం చేసుకుంటాం, వంట చేసుకుంటాం, తింటాడు, వెళ్తాడు, హాయిగా ఉంటాం, ఇష్టం మన మనం వెళ్తాం. ఇప్పుడు మా ఇంట్లో సిస్టమేటిక్ మన టైం టేబుల్. మా ఇంట్లో 5 పడుతుంది. బిడ్డ పనిచేస్తే సాఫ్ట్వేర్, కోఆర్డినేట్ హైదరాబాద్, కొడుకు ఎన్నింటి డేటా హైదరాబాద్, కోడలు యాప్లికెంట్లో పనిచేస్తారు. వాళ్ళు ముగ్గురు పొద్దున 8 గంటల వంట ఎవరి దారి వాళ్ళే. మా ఇంట్లో మా మేడం గోవారకని బయాలజీ కాదు, ఇంగ్లీష్ లెక్చరర్, నేను డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్. నా ఇంట్లో 8 గంటల వంట అయిపోతే 8:30 ఇంటికి వెళ్ళిపోతే ఎవరి దారి వాళ్ళే. మన 5:30కే మనం కలుసుకుంటాం. టైం టైం అప్పుడు మా ఇంట్లో పని మనుషులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారు కదా, మా పల్లె మేము ఎర్లీ అవర్స్ 4 o'clock మమ్మల్ని అయిపోతాయి. ఇది ఏంటంటే జీవన విధానంలో కూడా మనం ఏర్పరచుకున్నట్టు బిడ్డ. ఏ రంగంలో ఉంటాడు మీరు, ఏ పని తక్కువ కాదు. వాడు జిల్లా కలెక్టర్ అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఇంట్లో భర్తకు పని చేసేటువంటి మన భర్త అయినా, ఏ పని వ్యవసాయ రంగాలు కాదు, ఏ రంగనయ్యా వారి వృత్తులు గొప్ప. ఇవాళ వాళ్ళు చేస్తున్న కూడా గొప్ప. ఇవాళ నేను చెప్తున్నాను, మన మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క లాటరీ పార్టీ వాళ్ళు వచ్చి పని చేస్తుంటారు. వాళ్ళు డిగ్నిటీ వాళ్ళు లేవనంటాడు, వాడు వసూలు చేస్తాడు, 5 నిమిషాలు భాషను తీసుకెళ్ళిపోతాడు, వాడు వాడి టైంలో లేకపోతే 4 గంటలు పనిచేస్తాడు. అమెరికా అంటే వాడు వేరే ఈ టాయిలెట్స్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు చూడండి, ప్రతి సీలో సోలర్ కాంప్లెక్స్ పెట్టారు, ఎంతమంది వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. మనం అనుకుంటే బట్టిదే అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే రోజు 10 రూపాయలు 5 రూపాయలు అంటే వాడు కోట్లు సంపాదించారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించారు. మన రాజా ఏ టైం నో టైం టేబుల్, ఏ టైంకి వచ్చే తప్పు విషయం లేదు, మనిషిగా వాడు అగ్రికల్చర్ ఉన్నాడు, టైంకి వస్తుంది, వ్యవసాయం పండిస్తారు, కమ్మ రాజా మనకి ఆ కష్టపడితే మనకు కనుకకు వస్తుంది. ఎన్ని కోట్ల రూపాయల రూపంలో మురిగిన వ్యవసాయదారుడు కష్టపడి సంపాదించకపోతే పిరికడు మెరుపు మన నోట్లో. ఇది రావాలి. ఏ పని చేసిన వాళ్ళని గౌరవనీయులే, గౌరవప్రదమే. చూడు వేసినా, గోచి పెట్టి పంచె గట్టినా, సింగరేలో టోపీ పెట్టి వేసిన ఎక్కడ వేసినా కష్టపడితే అని కష్టే పని ఎంచాలి, చేయాలి. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి మీ రాబోయే పిల్లలు ఎప్పుడు పెద్దగా అనిపించాలి. మీ పిల్లల సంస్కారం, భారతీయ సంస్కృతి, ఉదయం నమస్కారం, మన భారత నిలిపేట మన యొక్క మంచి పద్ధతులు, మన ధర్మం కాపాడితే యశస్సు. ఇది శాశ్వతమైనది. భారతీయ సంస్కృతి సర్వే జనసి ఏదైతే ఆదరణీయమైనటువంటిది. చాలా మంది అంటారు హిందూ మతం అంటారు. హిందూ మతం కాదు, కాదు, కాదు చెప్పండి. మిగతావన్నీ వాళ్ళ సమ్మతమైన ఈ మతాలు. హిందూ అనేటువంటిది సింధు నది ప్రాంతంలో విలసిల్లినటువంటి మహోజ్వలమైన సంస్కృతి, ధర్మం. అందుకోసం హిందూ ధర్మం. ఈ ధర్మం అంటే ఏంటి? తప్పకుండా చేయవలసింది ఆర్డర్, నాట్ రిక్వెస్ట్. ఎవరు ఆర్డర్ చేశారు? మన జీవితమైనటువంటి దానికి ఎవరైతే సుప్రీమో వాళ్ళు. నన్ను అడిగారు, దేవుడు ఉన్నాడు అన్నాడు. లేడని నువ్వు ఎట్లా అంటావు అన్నాడు. అంటే సార్ ఎక్కడున్నాడు సార్ అన్నా. ఎక్కడ నీకు కనబడి చూసే శక్తి లేదని నేను అంటాను. ఎట్లా అన్నాడు. ఒక బ్యాలెన్స్ తీసుకురమ్మన్నా, తెచ్చాడు. ఒక గుండు పిండి ఇచ్చాడు, దాని కొట్ట మన పోల్చాడు, బుగ్గ ఏం లేకుండా. ఇది కూడా అనేది గాలి బుగ్గరా అన్నాడు. కానీ నీ శరీరం నిండా ఎన్ని యొక్క స్వేద రంధ్రాలు ఎన్ని ఉంటాయి రేపు. ఈ నవరంధ్రాలు కాకుండా శరీర చర్మం మీద రంధ్రాలే కదా. ఈ గాలి వినిస్తున్నావు కదా, ఈ గాలితో శరీరం పోతున్నాయి కదా. ఎన్ని తూట్లు ఉండగా కూడా నేను కడవ శరీరంలో గాలి ఉంటున్నానంటే భగవంతుడి శక్తి ఉన్నట్టు. అదే గాలి లేకపోతే ఒక నిమిషం ఉంటుంది, ఒక 2 సెకండ్లు ఉండలేము. ఇంతకన్నా తారకానికి ఇంకేం కావాలి? నీకు మాంసం ఇస్తాను, చర్మం ఇస్తాను, బొక్కలు ఇస్తాను, కట్టాలు ఇస్తాను, అన్ని ఇస్తాను. ఒక మనిషి తయారే. ఆ జీవం అనేటువంటి రూపమే వాడు. లేవని చెప్పడానికి నువ్వెవరు? మీరు ఇంత ముక్కోలుగా మెక్కోలు దోతం మా యొక్క ఏకాగ్రత కొడుకే. కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి వానికి సర్వ నిరుకారం మొత్తం ఆయనే అన్నప్పుడు ఏమదు. ఇవన్నీ ఎన్నో తిరుగుగా చెప్పుకుంటూ వచ్చాం. మన సంస్కృతి కూడా కావాలి. పోనీ ఇవన్నీ దేవుడు లేకపోతే మంచి పద్ధతి. భగవంతుడు నోరిచ్చిన మంచి మాట మాట్లాడుతుంది. ఏందిరా అన్న ఇదే నోరు, ఏమయ్యా అని ఇదే నోరు. మన బ్రదర్ మంచి పేరు వచ్చింది. తప్పు మాట్లాడడానికి ఎక్కువ పదాలు ఉపయోగించాలి, మంచి మాట్లాడడానికి తక్కువ పదాలు ఉపయోగిస్తే ఎనర్జీ పెరుగుతుంది. మనం ఈ సంస్కృతి మనం పెంచుకొని ఇప్పుడు అన్నాడు నేను సహాయం చేస్తాను. ఇది ముఖ్యం. పెళ్లికి పోకున్నా బాధపడం కానీ కష్టంలో మనం వెళ్ళాలి. కష్టంలో ఉన్న చేయూతనివ్వాలి. ఆడంబరాలకు ఉండకపోకుండా మంచిది.
ఎంతమంది బాధలు ఉంటే వాళ్ళ బాధలు బాధపరుచుకుందాం, కష్టంలో ఆదుకుందాం, తప్పకుండా చేస్తాం. నేను డిగ్రీలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో హెచ్ఆర్స్ దాదాపు 12 కంపెనీల హెచ్ఆర్స్ మనకి ఎప్పటికీ కూడా మీకు బ్యాక్ డోర్ అంటే బ్యాక్ డోర్, మీకు టాలెంట్ అంటే టాలెంట్ ద్వారా ఏ కంపెనీలో అయినా ఏ లొకేషన్ అయినా తప్పకుండా 45 రోజులు పెట్టించగలుగుతాను, పెట్టిస్తాను. మీ రెజ్యూమ్ కింద నాకు పంపిస్తే తప్పకుండా నాన్ ఐటీ ఐటీ డిగ్రీ చేసిన వాళ్ళకి నేను ఇవ్వగలుగుతా. నా దగ్గర డిగ్రీ చేసిన 18 మంది ఆల్రెడీ కాగ్నిజెంట్ యాక్సెంచర్లో పనిచేస్తున్నారు. నాన్ ఐటీ అంటే వారం రోజులు పెట్టిస్తాను. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు దాదాపు ఒక 6 నెలల కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా డౌన్లో ఉంది, ఓపెనింగ్స్ లేవు, చాలా టైం పడుతుంది. కానీ నాన్ ఐటీ వస్తున్నాయి. మీకు ఎప్పుడైనా కూడా ఏ హెల్ప్ కావాలన్నా తప్పకుండా నేను చేయగలుగుతాను, చేస్తాను. మీరందరూ కూడా ఎవరికైనా కష్టాలు ఉన్నప్పుడు నా నెంబర్ చెప్తాను. మంత్రికి వచ్చినా నాకు ఫోన్ చేసినా నా శక్తి కొలది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా మీకు నేను ఎప్పుడైనా చదువు చెప్పడమే కాదు, మీ జీవితంలో కూడా ఆదర్శంగా, మీ సంస్కారంగా, మీ యొక్క జీవితానికి ఉపయోగపడేటువంటి విధంగా ఏదైనా కూడా నా తరఫున సహాయం తప్పకుండా ఉంటుంది. నేను మిమ్మల్ని మరవలే కనుకనే శ్రీనివాసరావు గారు మీరు రావాలని పిలవగలిగారు. నన్ను మర్చిపోతే ఆయన ఉండేనా అనే ప్రశ్నని మీ మొదలు ఉండేది. కనుక మీ అందరికీ కూడా నా తరఫున మళ్ళొక్కసారి కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి నా యొక్క బ్లెస్సింగ్స్, నా యొక్క ఆశీర్వచనాలు, అమ్మవారి మంత్రి మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లవేళ మీ పైన ఉంటుంది. మీ యొక్క సర్వ ఆటంకాలు తొలగిపోతాయి. నేను చేసేటువంటి పుణ్యంలో నా విద్యార్థులందరికీ కూడా తప్పకుండా అందులో భాగం ఉంటుంది. ఆ యొక్క యశస్సు మీకు తప్పనిసరిగా ఉంటుంది. మీరందరూ కూడా రాబోయే రోజుల్లో సుఖశాంతులతో, పిల్ల పాపలతోని, ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇది నా యొక్క బ్లెస్సింగ్. మీ అందరికీ కూడా విజయంగా పుట్టిన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అసలు మన తెలుగు సబ్జెక్ట్, తెలుగు క్లాస్ అంటే అప్పుడు పద్యం పాడినామంటే అన్ని క్లాసులకు ఇప్పించేది, అట్లుండేది. కానీ సార్ నన్ను ఉపవాసం మొత్తం నాతో అనిపించేది. అప్పుడు నిల్చొని కాళ్ళు వచ్చేది నాకు. థ్యాంక్ యూ సార్, మాకు మంచి మంచి విషయాలు చెప్పినందుకు, ఇంకా కూడా మీ ద్వారా మాకు సపోర్ట్ ఉంటుందని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళు వచ్చే లోపల ఇంకా మీరు ఏమైనా పర్ఫార్మెన్స్ చేస్తారు కింద కూర్చుంటారు చూస్తాను. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇబ్బంది లేదు. ఓకే, ఎవరైనా ఒక బెస్ట్ మూమెంట్ అంటే స్కూల్ లైఫ్ నేను ఇది మర్చిపోలేను అనే బెస్ట్ అట్లాంటి మూమెంట్ ఎవరైనా చెప్పాలనుకుంటారా? ఇక్కడికి వచ్చి చెప్పచ్చు. ఒకవేళ రాలేను అని ఉంటే అనుకుంటున్నా అనేది ఏమైనా ఉంటే వచ్చి చెప్తే అందరికీ హ్యాపీ అంటే అందరికి షేర్ చేసుకుంటే అందరికి ఇంకా గుర్తొస్తాయి. ఈరోజు అదే కదా మనం అన్ని గుర్తు చేసుకోవడం, అన్ని మాట్లాడుకోవడం. స్కూల్ బెస్ట్ మూమెంట్ అని కాదు కానీ సార్ పెద్దశ్రీ సార్ నేర్పించిన ప్రతి సాంగ్ నాకు ఇంకా అన్ని గుర్తున్నాయి. మన దేశం, భారతదేశం కానీ ప్రార్థన అవన్నీ నా పాపకి నేర్పిస్తాను నేను నైట్ టైంలో. అండ్ నా పాప స్కూల్లో పర్ఫామ్ చేసింది అండ్ షీ గాట్ 2nd ప్రైజ్ సార్. నా పాప ప్రైజ్ తీసుకొని వచ్చినప్పుడు నాకు పర్సనల్ కృతజ్ఞత ఏంటంటే మీరే మీకు చెప్పాలి, ఈ విషయం ఎలాగైనా చెప్పాలి, మీరు నేర్పిస్తేనే కదా మాకు వచ్చింది, మా పిల్లలకి ప్రతి సాంగ్ గుర్తుంది. నాకు చాలా అది ఆ రోజు చాలా హ్యాపీ ఉండే. ఆ రోజు మీరే గుర్తొచ్చారు మనం ప్రైజ్ తీసుకున్నారు. ఆనాటి యొక్క నేను చెప్పినటువంటిది రాబోయే తరుణం అంటే అదే. భీతి లేక మనిషి ఎక్కడ శిరము నెత్తి తీర జనులకెల్ల జ్ఞాన సుధలు దొరుకును. అడ్డుగోడలేని సమాజమెచట నుండును. హృదంతరాల జనితమౌ సత్యమెచట ఉరదును. ఆ స్వతంత్ర స్వర్గ
లక్ష్మి రాణా ప్రతాప సింహల నదీర శివాజీలు చిందించిన పౌరుషము చెక్కు చెదరలేదని ఆలపించరా భారత జాతీయ గీతమాలపించరా. చాలా అంటే చాలా చెప్తా ఫ్రెండ్స్, ఇప్పుడు సారీ చెప్పిన మనతో తరఫున కూడా అదే మన బ్యాక్గ్రౌండ్ మెమరీస్ ఏమంటే గుర్తు చేయాలని మూమెంట్, 2 మూమెంట్స్. వన్ మూమెంట్ ఇస్ మన 7th క్లాస్లో మనం వీఆర్ ద లాస్ట్ బ్యాచ్ ఆఫ్ 7th క్లాస్ మోడేజం. ఎస్. సో 7th క్లాస్లో మనది లాస్ట్ బ్యాచ్. 7th క్లాస్ లాస్ట్ మన మోడేజం బ్యాచ్ ఉన్నప్పుడు మనకి 7th క్లాస్లో మనకు నైట్ ట్యూషన్స్ పెట్టింది. నైట్ ట్యూషన్స్ పెడితే సో అప్పుడు మనకు చిన్న సెన్సార్ డేగల్ సెన్సార్ ఉన్నప్పుడు మనందరం లోకల్ ఉన్న వాళ్ళందరం స్కూల్కి వెళ్ళి స్టడీ హౌస్ కూర్చున్నాయి. సో తెలుసు చంద్రశేఖర్ చంద్రగాడు ఏం చేశాడంటే వాడు గుల్లపల్లి ఉంటారు. అప్పుడు గుల్లపల్లి విలేజ్ నుండి వచ్చేవాళ్ళు వీళ్ళు. సో ఆ టైంలో రోడ్ గుండెలో మన అందరం వెళ్ళి చేసేది. బట్ ఈ చంద్రగాడు ఏం చేసేదంటే రేర్ కేసు వచ్చారు. 1 వీక్ ఒకసారి 1 మంత్ ఒకసారి వచ్చేవాడు. సో వాడు బ్యాడ్ లక్కో సరే ఈరోజు మనం అనుమతి డిస్కషన్ చేయడానికి అది ఎట్లే ఏదో మూమెంట్ తెలియదు కానీ. సో ఆ రోజు ఏమైందంటే వీడు వచ్చిండు చాలా రోజుల తర్వాత వీడు ట్యూషన్కి వచ్చిండు. కరెక్ట్ 7:30కి మనం ఒకసారి కరెంట్ ట్రిప్ అవుతుంది. 2 ఫేస్ 3 ఫేస్ అయితే వస్తుంది. ఆ టైంలో సో వీరికి మన తెలిసిన చంద్రానికి వీరికి థ్యాంక్ యూ రా. సో ఆ 7:30 టైం వరకు మా చంద్రగానికి ఏదైనా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చే టైం ఏమైందంటే ఆ టైంలో కరెంట్ ట్రిప్ అయింది. వీడు ఏం చేసిందంటే ఇప్పటికి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యింది. వీడు అక్కడ పుచ్చింది చెట్టు పక్కన మన ఆఫీస్ రూమ్ పక్కన ఒక క్లాస్ రూమ్ ఉన్న అందులో వచ్చి వీడు ఎస్కేప్ అయ్యాడు. ఎస్కేప్ అయ్యి జస్ట్ ఇంకొక 1 స్టెప్ ఉందనే టైంకు కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చేందుకు వీడు లాస్ట్ స్టెప్ వేయాలి. చంద్రు ఆగురా అంటే వీడు ఏం చేసిందంటే ఇక ఆగలేదు. వీడికి నిద్రకు వెళ్ళిపోయాడు. జంపు వీడు జంపాడు. ఆ రోజు చిన్న సరే నువ్వు రాని వస్తాను తెలియదా మీ నంబర్ 1 మంత్ వరకు మళ్ళీ స్కూల్కి రాలేదు. 1 మంత్ వరకు స్కూల్ రాలేదు. సో దట్ ఇస్ ద ఫన్నీ మూమెంట్. థ్యాంక్ యూ. రెండన్నా బట్ 50-50 ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఒకటి అయిపోయింది. ఇది ఆఫర్. ఓకే థ్యాంక్ యూ. యాక్చువల్గా నా బాబు కొంచెం అంటే హైపర్ యాక్టివ్. వాడు చెప్తే వినాడు. నేను వాడిని ఆపడానికి ఈ పాట పాడతా. ఏ పాట? ఒకే పువ్వు పలు గలాల పరిమళం ఒకటే ఒకే పువ్వు పలు గలాల. ఆ సాంగ్ గట్టిగా పాడగానే వాడు ఆగిపోతాడు. ఇట్లా ఎక్కుతాడు నన్ను. ఆ పాట నాకు అట్లా ఎక్కుతుంది చాలా. యోగ్ చాప్ కూడా అసలు అది ఉంటే బాగుండు. స్కూల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఆట ఆడుకునే వాళ్ళం బాగుండేది. ఇంకెవరన్నా ఇంకేదైనా మూమెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? సుమన్ ఒక్కసారి మనదేనే భారతదేశం పాట ఒక్కసారి మన కోసం మళ్ళీ. ఒక నిమిషం. ఈ గర్ల్స్ వాళ్ళ హస్బెండ్లకు బాయ్స్ వాళ్ళ మేడానికి నేను ఫస్ట్గా కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే మిమ్మల్ని ఇక్కడికి పంపించినందుకు మేము చూడడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. మిమ్మల్ని మీ మేడాలు పంపించినందుకు కూడా మీరు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజుల్లో టైం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిమిషానికి కూడా వ్యాధి ఉంది. దాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి రావడం అంటే గ్రేట్. కొందరు పంపించలేరు. మీరు బాయ్స్ అయినా కూడా మీ ఇంట్లో సమస్యలతోటి వాళ్ళు ఓపిక మిమ్మల్ని పంపించినందుకు కూడా మరి కూడా తగ్గేతారు. ఇంకోటి ఏంటంటే నేను నా చిన్నప్పుడు యోగ్ చాప్ అనేది నా చిన్నప్పుడు స్కూల్లో చూశాను.
సెకండ్ థర్డ్ ఫోర్త్. వీడికి వచ్చేసరికి ఈ 10th మీ బ్యాచ్ స్టార్ట్ నేను రావడం, అందులో మీరు చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఆ సార్ చెప్పడం, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఆ స్కూల్లో ప్రాక్టీస్ చేయడం, అది చాలా నాకు నచ్చింది. అట్లాంటి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కనుమరుగైపోయినాయి. అలాంటి ఏదైనా స్కూల్లో ఉంటే యోగ షాపులు మీరు కొనిచ్చి ప్రిపేర్ చేయించండి. దీంట్లో కూడా మీ అందరికీ టాలెంట్ ఉంది, అలాంటి ఏమైనా చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి ఇప్పుడు స్కూల్లో ఎవరు నేర్పించారు, ఈ దాదాపు మీ అందరికీ వచ్చు. అది మీ దగ్గరలో ఉన్న స్కూళ్ళల్లో చిన్నపిల్లలకు నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. కూడా మన బ్యాచ్ కి సార్ నేర్పించింది. దాని తర్వాత మామూలుగా అన్ని డ్యాన్స్ ప్రాక్టీస్లు ఆగస్ట్ 15 కి జనవరి 26 కి ఇవన్నీ జరిగినాయి. కానీ యోగ షాప్ మనం అక్కడ సింగరేణి గ్రౌండ్ లో పర్ఫామ్ కూడా చేసాము. మనకి సెకండ్ ప్రైజ్ కూడా వచ్చినప్పుడు. అందుకని నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలేదు అవి యోగ షాప్ కానీ అవన్నీ. ఇప్పుడు ఒక్కసారి సార్ మనకు మనదేనో భారతదేశం పాట పాడతారు. సార్తో పాటు మన అందరం కూడా ఒకసారి పాడదాం అందరం. ఓకే, తీసుకోండి అందరూ. ఇప్పుడు రాజా సార్ అన్నాడు అంటే మీరు రావడం వారు రావడం ఆత్మాత్మ అని చెప్పుకొని బతకగలుగుతాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. పెళ్ళి అయితే మాత్రం భర్తకు దాసోమా, పెళ్ళి అయితే భార్యకు దాసోమా. అది ఏమో మీరైనా వాళ్ళైనా మనము ధర్మానికి విరుద్ధంగా ఉన్నప్పుడు భయపడతాం, ధర్మంగా ఉన్నప్పుడు భర్త గారి అవును నా యొక్క ఉన్నటువంటి చదువుకున్నటువంటి నా స్నేహితులు కలవడానికి వెళ్ళడానికి మనకి పర్మిషన్, వాళ్ళకి ఎందుకు వెళ్ళదు? ఎందుకంటే అమ్మ ఎప్పుడైనా కూడా స్వతంత్రంగా బతకాలి, తలెత్తుకొని వీటిలే తలెత్తుకొని బతకాలి. కానీ తల దించుకొని మనం బతకడానికి అదే వద్దు, పౌరుషమే. పెళ్లి చేసుకుంటే దాసోమా? ఎవరి జీవిత స్నేహం శాశ్వతమైన ఫ్రెండ్షిప్. వాళ్ళు ఇంటికి వచ్చి మన ఇంటికి త్యాగం చేసి ఆడడం వచ్చింది. మన జీవితంలో భాగస్వామి స్వీకరించాం, ఇద్దరం కలిసి జీవిస్తున్నాం. గౌరవంగా ఉండాలి కానీ ఎవ్వరు బానిస కాదు, ఎవ్వరు ఎవరి ఆధిపత్యం కాదు. అది అంతే. ఏమంటే మన బతికే పౌరుషంగా బతకాలి, ఆత్మాభిమానం లేకుండా ఉండదు. మనంతా ఎప్పుడు పౌరుషమే ఉండాలి. సరే, తప్పకుండా నేను నాకు కొద్దిగా మెమరీకి జ్ఞాపకాలు ఉండి నాకు ఎంత చేరున్నామో 3 చరణాలు ఉన్నా నేను మెల్లమెల్లగా అందరు కూడా వాడతే కాదు. నేను కూడా మీరు చెప్పిందే మళ్ళా వాడదాం నేను చెప్తున్నా. నేను బాగా వాడుతాను. రండి రండి మీకంటే ముందు ఒకసారి మనదేగా భారతదేశం, రైట్? మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్. రాముని కన్నా భారతి నీది, సీతను కన్నా పవిత్ర భూమి. ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు నీకురా. ఆ చంద్రార్కం ఆదర్శం అని రామాయణమని జాతాలో రఘురాముని చరితం నాదనబోయ్. మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేలుగా ధర్మ సూక్ష్మములు భారతమందున కలిగిన భారతి. ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనబోయ్. ఆ మహాభారతం నాదనబోయ్. మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. చెప్పడం వల్ల లేకపోతే మీరు ఆడవడం వల్ల అప్పుడు ఎన్నో తెలియదు మాకు. అరే చిన్న లక్ష్మణ్ సార్ చిన్నప్పుడు మనలో ఒక మాట తిట్టేది చెప్పు. హలో, చిన్న లక్ష్మణ్ సార్ మాకు చాలా స్పెషల్. సో చిన్నప్పుడు ఇలా అదేమా అనే ఏం రాస్తాను లేడీస్ కానీ ఇలా అదేమారా
ఇంకోటి నీ పెళ్ళా మూడవే. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్ లేడీస్ ఇంకోటి అది మనం చెప్పాలి. బాయ్స్ మాత్రం ఆగేవాడి తిప్పగివ్వకపోతే ఇలా అరేవారని పెళ్ళా మూడవేయాలి. బట్ అవన్నీ మాకు తిప్పి కాదు సార్, మాకు ఆశీర్వచనాలు. థ్యాంక్ యూ సార్. లవ్ యూ సార్. యాక్చువల్గా అప్పుడు చిల్లక్ష్మణ్ సార్ క్లాస్ అంటే భయం, ఫుల్ భయం. అవునా కాదా? సార్ క్లాస్ అంటే చాలా మంది తప్పించేవాళ్ళు. అంత ఆ భయమే మనల్ని ఇప్పుడు ఇంత పద్ధతిగా ఉండేలాగా చేసింది అనుకోవాలి. వందన స్కూల్లో చదువుతో పాటు సంస్కారం నేర్పించిన గురువులు అంటే మన వందన స్కూలే. వందన స్కూల్ను గుర్తుపడతా ఒక స్టూడెంట్ అని చెప్పంటే కేవలం హ్యాండ్ రైటింగ్. వందన స్కూల్లో చదువుకున్న 90% మంది హ్యాండ్ రైటింగ్ ముత్యాలు ఉన్నట్టుంటాయి. ఆ క్రెడిట్ అంతా మన సార్లు. ఎవరన్నా ఇంకా మన సీనియర్ వాళ్ళది శేఖర్ ఇంగ్లీష్ రైటింగ్ చూడండి. శేఖర్ సార్ ఇట్లా కూర్చుని పెట్టి ఎట్లా రాయకపోతే మట్టల దగ్గర పెట్టేది చేతుల ఇంగ్లీష్ వర్డ్ పర్ఫెక్ట్ వర్డ్ రాయాలంటే వందన స్కూల్ స్టూడెంట్సే. మేము దయచేసి ఏమనుకోకుండా సార్, యాక్చువల్గా 10కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. ఇక మీరు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి మేము ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. నాకు ఇంతకుముందే మళ్ళీ ఒకసారి అందరు ఇంట్రడక్షన్ అయింది సార్. ఆల్మోస్ట్ అందరూ సుపరిచితులే మీకు. ఏమైనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆత్మీయ సంఘటన, పూర్వ విద్యార్థులందరికీ ఆత్మీయ సంఘటన శుభాకాంక్షలు. తోటి విద్యార్థులకు, మహోపాధ్యాయులకు నమస్కారాలు. ఒక మారుమూల ప్రాంతంలో ఉద్యోగోపాధ్యాయ అంటే చిన్న ఒక ఉపాధ్యాయులతో ప్రారంభమైనటువంటి మన వందన పాఠశాల ఇందిద్దాయి వర్ధిద్దాయి అనే సందర్భంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగిపోవడం జరిగింది. అట్లా పాఠశాలలుగా కూడా గమనించాలి. నాలో విరబోసినటువంటి కుటుంబాలు మిమ్మల్ని అధ్యయనం చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కొక్క రంగంలో చాలా అభివృద్ధిని సాధించి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో అంటే గురువును మించిన శిష్యులుగా మారినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగి మీ తల్లిదండ్రులకు అలాగే పాఠశాలకు తర్వాత విద్యార్థులు మన ఉపాధ్యాయులందరికీ కూడా మంచి ఏర్పాట్లు తీసుకురావాలని నమస్కారం కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే మనకు పెద్ద శ్రీ సార్ గుర్తు చేశారు. మంత్రి నుండి సైకిల్ మీద వచ్చేవాళ్ళు. అప్పుడు చాలా చాలా పెద్ద వెంకటేశ్వర సార్ ఒకసారి అందరు వెల్కమ్ చెప్పాలి. డయాస్ మీదకి రావాలి సార్. చిన్న వెంకటేశ్వర సార్ అయిపోయింది, పెద్ద వెంకటేశ్వర సార్ వచ్చిండు, చిన్న లక్ష్మణ్ సార్ వచ్చి పెద్ద లక్ష్మణ్ సార్ కోసం వెయిటింగ్. అంత కూర్చోండి ఒకసారి. ఇప్పుడు చిన్న వెంకటేశ్వర సార్ మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్. నా గురించి మీకు ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే అది ఇక మీకు చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ కొంచెం ఉండొచ్చు. అంటే మాకైతే గ్యాప్ అయితే బాగా వచ్చింది. 20 ఏళ్ళ గ్యాప్ వస్తే కొంచెం మెమరీ అనేది మాకు తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకున్నారు కదా సార్ అనుకుంటాను. అది ఎంత మాకంటే ఎంతో మంది మీ బ్యాచ్ చెప్పారు కానీ మీరు ఇక స్పెషల్గా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతే. ఓకే, ఎనీవే అంటే మొత్తానికి అయితే ఇది ఒక స్వీట్ మెమరీస్గా మీరు గుర్తుంచుకోవాలనుకుంటాను. అంటే ఈ గ్యాదరింగ్ కూడా అంత ఈజీ ఏం కాదు. అంటే దీనికి ఒక కనీసం 2 to 3 months గ్యాదరింగ్ అనేది అంటే ఫాలో చేయడం, ఫోన్లు నెంబర్లు దొరకబట్టడం, ఇక్కడొకరు పెళ్లి చేసుకుని పోయిన వాళ్ళని రికవర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఇది ప్రాబ్లం అంటే ఇది ఒక 4-5 టీం వరకు చేస్తే కానీ ఒక గ్యాదర్ కాదు. దీనికి అందరిని ఒప్పించడం, ఆ టైం ప్రకారంగా అందరినీ అటెండ్ చేయించడం, ఈ ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడు ఈ కెమెరామెన్ మాట్లాడడం, ఇది అందరినీ ఈ బ్యాచ్ తయారు ఒక పెద్ద ప్రాసెస్ ఇది. అని ఎంతో రిస్క్ తీసుకొని వీళ్ళందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా
సంతోషంగా ఉంది. ఓకే, అంటే మీరు అందరూ ఇదే యూనిట్గా అందరు కలిసికట్టుగా ఏదో క్లాస్ రూమ్లో ఉన్న ఫీలింగ్ తోటి కంటిన్యూ లైఫ్ అంతా ఇట్లా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏదో ప్రోగ్రామ్కి వచ్చినామా అట్లా కథ టెక్కిచ్చినామా అన్నట్టు కాకుండా ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇదే కమ్యూనికేషన్ అందరితోటి కంటిన్యూగా ఉండు. మన బిజినెస్ లాగా పార్ట్నర్షిప్ లాగా కానీ లేకపోతే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా అందరం ప్రోగ్రామ్స్ అటెండ్ కావడం, అంటే మీ ఫంక్షన్స్లో ఏమన్నా అయితే కానీ ఇదే ఒక యూనిటీగా అందరు జమ అయితే మనకంటే ఒక గ్రిప్ ఉంటుంది. అంటే మనం ఎప్పటికన్నా ఒక యూనిటీగా ఉంటే మనం చేసే ప్రోగ్రామ్స్ అన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి, అంటే హెల్ప్ అంటే సంతోషంగా ఉంటాయి అన్నమాట. ఏదో ప్రోగ్రామ్ వచ్చినట్టు పోయినట్టు కాకుండా ప్రతి ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసుకోండి మీరు కూడా. అంటే ఎవరిక్కడ చిన్న చిన్న ఫంక్షన్లు అయినా అందరూ అటెండ్ అయితే నా ఉద్దేశం. అంటే బాగుంటుంది. అంటే లైఫ్ అంతా ఏదో గడిచిపోతుంది, 20 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకో 20 ఏళ్ళు అటే గడిచిపోతుంది. కానీ అట్టే గడిచిపోకుండా ఏదో సంతోషంగా ఉన్న ఒక్కరోజైనా గడిపేటట్టు మీ ఫంక్షన్స్లలో ఒక ఫంక్షన్ చేస్తే అందరూ 20 మంది వచ్చిన అనుకోండి, ఆ ప్రోగ్రామ్ హ్యాపీగా ఉంటుంది. ఏదో ఒకళ్ళిద్దరు వచ్చిపోతే అదంతా సాటిస్ఫాక్షన్ అనిపించదు ఆ ప్రోగ్రామ్ కూడా. ఉన్న మీ 40 మంది కూడా ప్రతి ప్రోగ్రాంలో అటెండ్ అయితే 40 మందికి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అంటే మనందరం కూడా పిలుచుకోవాలి, నా ఫ్రెండ్ని పిలవాలి, నేను నా ఫంక్షన్ చేస్తే నేను కూడా ఇట్లా ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవాలి, అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది మెమరబుల్స్ ఉంటాయి. కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 20 ఏళ్ళ తర్వాత కూడా నా ఫంక్షన్కి ఇంతమంది వచ్చిర్రు అనే ఒక ఫీలింగ్ ఉండాలి. ఏదో ఈ ఫంక్షన్ హాల్ పిలిచి గెట్ టుగెదర్ కాకుండా మీ ఫంక్షన్ పిలుచుకోండి. పిలిస్తే కొంచెం ఆ మెమరీస్ ఎక్కువ ఉండిపోతుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిట్టు సార్ దగ్గర నుంచి మనం ఎప్పటికి గుర్తుండేది. ఈ సార్ మనకి ఏం చేసినా మీకు ఎవరికైనా తెలుసా? మనందరి డేటా బర్త్ నిర్ణయించింది ఈ సార్. మీ ప్రతి ఒక్కరి మెమోలా మిమ్మల్ని గుర్తించింది ఈ సార్. Thanks for your comments.